నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. సో బెయిల్ రావడంతో పాటు తను దాదాపు ఒక పెద్ద భారీ యాత్రలో భారీ ర్యాలీ చేస్తూ ఏదో స్క్వాష్ పిటిషన్లో కొట్టేసి పూర్తి కడిగిన ముత్యంలా వచ్చారని చెప్పి ఆ యొక్క ర్యాలీని ఎలా చూడాలంటారు? మిథున్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక సంబరాల్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా కొన్ని సినిమాలకి పార్ట్ 1, 2 ఉంటాయి కదా. పార్ట్ 2లో మిగతా కథ ఉంటుంది అంటారు కదా. అలాగా పార్ట్ 1 అయింది అవుతుంది బెయిల్ వచ్చే వరకు. పార్ట్ 2 ఉంటుంది సినిమా ఇంకా. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే అండి, మద్యం స్కామ్ తాలూకు దర్యాప్తు సిట్టు వెలికి తీస్తున్న నిజాలు, కొంతమంది బెయిల్ రావటం, కొంతమంది అరెస్టులు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆలస్యం అవుతా వచ్చింది. ఇది అతన్నే మద్యం స్కామ్ జరిగింది వాస్తవం. నకిలీ నాసిరకం మద్యం అమ్మటం వల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి. దీని మీద చాలా సొమ్ము అక్రమంగా ఆర్జించారు. ఇది బేసిక్గా పాయింట్లు అందరు కనపడి. ఇందులో మళ్ళీ ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అన్నట్టుకంటే ఒకటి తయారు చేస్తుంది, ఒకటేమో సరఫరా చేస్తుంది అని ఉంటుంది కదా విద్యుత్ సంస్థలు. అలాగే ఇందులో 2 రకాలు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో డబ్బు సంపాదించడం, అక్రమంగా కొల్లగొట్టడం ఒక పార్టు, ముడుపులు ఒక పార్ట్. ప్రస్తుతం ముడుపుల వ్యవహారం సాగుతుంది. అదే మీకు అక్రమార్జన వీళ్ళు ఎలా కొల్లగొట్టారన్న దాని మీద దర్యాప్తు జరుగుతుంది అనుకోండి. దాదాపు 2,900 షాపులు ఎన్నో ఉన్నాయి, 2,000 పైన షాపులు ఉన్నాయి. అందులో పనిచేసే ఎంప్లాయీస్ తో సహా దర్యాప్తు 1,000 మంది అవుతారు. అది ప్యారలల్ గా సాగుతా ఇది ప్రధానంగా ఉంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆ క్లారిటీ చాలా మందికి లేదు, తెలియదు. అంతా ఒకటే మద్యం స్కామ్. 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇక్కడ 3,000 కోట్లే కనపడుతుంది చెప్తున్నారు, 4,000 కోట్లే చెప్తున్నారు. ఇది చేతులు మారి ముడుపుల వ్యవహారం. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి ఇంకా వెళ్ళలేదన్నారు. ఈ ముడుపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది ఈ కేసు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప, రాజకేశ్వర రెడ్డి వీళ్ళందరూ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారని 200 రోజులు అయిపోయింది. రాజకేశ్వర రెడ్డి అయితే అరెస్ట్ అయిన నుంచి లోపల ఉన్నాడు కదా. మిథున్ రెడ్డిగా బెయిల్ వచ్చింది, 70 రోజులు పైన అయింది అతను అరెస్ట్ అయ్యి. అతను కంపెనీలోకి 5 కోట్లు వెళ్ళినట్టుగా ఆధారాలు చూసి అతను అరెస్ట్ చేశారు. అతను బెయిల్ వచ్చింది కదా. దాని మీద మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన వాళ్ళంటే ఐ మీన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఈ కేసు పట్ల ఆసక్తిగా ఉన్నవాళ్ళు, ఆదుర్దా ఉన్నవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే చాలా అపోహలు ఉన్నాయి అందరికి. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ని నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, మోడీ గారు అమిత్ షా కాపాడుతున్నారు అనేటువంటిది చాలా మంది మదిలో మెదులుతున్న అభిప్రాయం. మేబీ అయితే ఉండొచ్చు కూడా, కానీ దాన్ని మనం ఏకపక్షంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే నిజంగా అలా కాపాడాలంటే అసలు కేసే ఉండదు. ఎందుకు పెడతారు కేసు? దాని మీద దర్యాప్తు ఎంత సాగుద్ది? దీనికి మళ్ళీ ఏమంటారంటే అతని దగ్గర నుంచి డబ్బులు లాగేయడం, కానీ ఈ టీం అందరి దగ్గర నుంచి డబ్బులు లాగేయడం, కేసు అడావిడి చేస్తే కొంతమంది అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలు. వాళ్ళ దగ్గర డబ్బులు లాగేయాలంటే కేసు పెట్టి అడావిడి చేయట్లేదు, గుట్లాగేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది కష్టం కాదండి. అతన్ని ఫిక్స్ చేయడానికి జరుగుతుంది ప్రయత్నం. ఇది పర్ఫెక్ట్ గా ఎవరినైనా ఎన్నాళ్ళు పెట్టగలుగుతారని, ఏ కేసు పెట్టినా, దొంగ కేసు పెట్టినా, మంచి కేసు పెట్టినా, ఏ కేసు అయినా సరే బెయిల్ అనేటువంటి తప్పనిసరిగా వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడితేనే అతనికి ఒక కోర్టులో శిక్ష పడితే ఇంకో కోర్టులో కొట్టేసి మళ్ళీ అతనికి హైకోర్టుకి అప్లై చేసుకునేలాగా మా ప్రభుత్వం తరపున హైకోర్టుకి వెళ్ళారు, వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. అప్పుడు దాకా అతనికి బెయిల్ ఇచ్చి బయట తిరుగుతున్నాడు. మీకు శిక్ష పడిపోయిన తర్వాత కూడా మీకు బెయిల్ ఇస్తారు మళ్ళీ అప్పీల్కి వెళ్తే. ఇది మన ప్రాసెస్ కొంచెం లాంగ్ ప్రాసెస్ కనపడతా ఉంటుంది. దీంట్లో డెఫినెట్ గా అవకతవకలు ఉన్నాయి. నేను అవకతవకలు లేవు, మేనేజ్మెంట్లు లేవు, అమ్ముడు పోతాలు లేవని నేను చెప్పనండి, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ కేసులో పర్టికులర్ గా ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ మిఠాయి పొట్టంలో దొరికిన కేసులో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నో కాంప్రమైజ్ అవరు. ఎందుకు అవరంటే ఇది ఏమాత్రం కాంప్రమైజ్ అయినా వాళ్ళ క్రెడిబిలిటీకి సవాల్. ఇది గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీని పక్కన పెట్టండి పోనీ కాసేపు, వీళ్ళ క్రెడిబిలిటీకి సవాలు. వీళ్ళని ఏ రకంగా ఎవరు నమ్మరు. ఒకవేళ ఇదేనా తేడా జరిగితే. అంటే మనకున్న కోడి బుర్రాలకు లేదంటారా? ఆ మాత్రం తెలివితేటలు ఉండవా? ఆలోచించరా? అంటే మనం అనుకుంటే సరిపోద్ది, ఎంతసేపు డబ్బుల కోసం చేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు డబ్బులు. ఏంటండి మాటలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాడు విశ్వ ప్రయత్నాలు చేసి అనేక అడ్డుకట్లు వేసి ఏకంగా అత్యున్నత స్థానాలలో మేనేజ్ చేస్తే అయినా ఆపలేపారు చంద్రబాబు నాయుడు గారి బెయిల్. కేసులో విషయం లేక, విషయం ఉందో లేదో అసలు దాని వరకు వెళ్ళలేదు కదా, ఆయన స్క్వాష్ అడ్వకేట్ అయినా అది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. ఎవడన్నా ఏం చేయగలుగుతాడండి? జడ్జి గారు, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూల్లోని. చూసారా ఎలా ఉంటదంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన ఆనాడు చీఫ్ జస్టిస్ గారు మరి ఆయన రాష్ట్రకి వెళ్తే 2 జడ్జిలు చెరుకో రకం తీర్పిస్తారు, దాన్ని ఏమో కోల్డ్ స్టోరీలో రిజర్వ్ లో పెడతారు. దీనికి మెడికల్ గ్రౌండ్ లో బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా తీర్పు చెప్పకుండా వదిలేశారు. మరి దానికి ఏం చెప్తారు? అసలు అందులో ఏమి లేకుండా, మరి ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఇది ఎందుకు వచ్చింది అని అడుగుతారు. వీళ్ళు ఏమీ లేకుండా ఆప్ చేయగలిగారు కదా వాళ్ళు ఇన్నాళ్ళు. వీళ్ళు అంతా దొరికేసిన తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు బెయిల్ వస్తుందంట? బెయిల్ ఎప్పుడైనా వస్తుందండి, ఎవరికైనా వస్తుంది. మీకు మర్డర్ చేస్తే కూడా 45 days లో వస్తుంది. రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, 45 days లో బెయిల్, లేదా 60 రోజులు వస్తుంది, లేదా 90 days కంపల్సరీగా వస్తుంది.
అవును. ఇది చట్టాల పట్ల న్యాయశాస్త్రాల పట్ల కొంచెం అవగాహన ఉండాలి, దానికి ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి ఈ విషయాన్ని. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బ్రహ్మాండమైన మేనేజ్మెంట్ చేస్తాడు. ఇందులో డబ్బులతో దేనైనా కొనేయగలుగుతున్నాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇది ఆలస్యం అవడం కారణం కూడా అతనే. రకరకాల మార్గాల్లో దీన్ని అనేక అవరోధాలు దాటుకుని దర్యాప్తు చేయాలండి ఇది. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో మనుషులు ఉన్నారు, వ్యవస్థలో మనుషులు ఉన్నారు, పొలిటికల్ గా పొజిషన్ లో ఉన్న వాళ్ళు మనుషులు ఉన్నారు. అంటే ఎన్నాటిని దాటుకుని ఇంతమందిని అరెస్ట్ చేయగలగటం వాళ్ళ అచీవ్మెంట్ కింద మనం తీసుకోవాలి. ఎవరినో మా ప్రభుత్వం తరపు ఉన్న అడ్వకేట్ల మీద ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదండి. ప్రభుత్వం తరపు ఉన్న అడ్వకేట్ తలకిందులుగా తప్ప చేసిన అవతలోడు వాళ్ళ మనుషులు ఏమైనా మేనేజ్ చేసి టపాల్మని ఇప్పించేసుకున్నారు అనుకోండి, ఆ టైంకి ఏదైనా జరుగుద్ది. చాలా టెక్నికల్ విషయం, చిన్న పాయింట్ ఆధారంగా పని జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు సంబరపడతామంటారా, ఇది బెయిలే వచ్చింది, క్యాష్ కాదు ఇది. వాళ్ళు చెప్పుకుంటారు డెఫినెట్ గా, వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతలేదు దాంట్లో ఇది ఒక అబద్ధం. ఇప్పుడు రేపో మాపో రాజకీయ సిట్టాలు కూడా రావచ్చు, ఏముంది దాన్ని మనమే ఆఫ్ చేయలేమండి. అవును అవును. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళ తాలూకు ఆధారాలు పెట్టిన తర్వాత బెయిల్ ఇస్తారో విచారణ జరుగుద్ది. ఏదైనా అంతే, ఏ కేసులోనే అంతే. వాళ్ళు జైల్లోనే ఉంచి విచారణ చేయరండి. కోర్టులో వాళ్ళు జైల్లోనే ఉంచి చేసడానికి ఉండదు. వాళ్ళు ఏమైనా సాక్ష్యాలని మ్యానిపులేట్ చేస్తారనుకుంటే రిమైండ్లో ఉంచుతారు. ఆ సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత వాళ్ళు ఎందుకు తిండి దండగానే వదిలేస్తారు. అర్థమైందండి? అవును సార్, అవును. సో ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్, వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా అక్కడ సిట్ ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అరెస్టులు జరిగాయి. కానీ నిన్నగాక మొన్న ఏదైతే మన సిట్ ఏర్పడిందో ఏపీ లిక్కర్ స్కామ్ లో నిజంగా అద్భుతమైనటువంటి ఒక చేస్తున్నారు సిట్ వాళ్ళు అని చెప్పేసి అని విచారణ చేస్తున్నారని చెప్పి అరెస్టులు చేస్తున్నారని చెప్పి చాలా పోయారు. కానీ ఓవరాల్ ఒక్క నైట్ లోనే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది అనగానే నిజంగా సిట్ అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ అవ్వడం, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా, పెద్దిరెడ్డికి అమ్ముడైపోయారు అన్నారు. మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి 70 రోజులు ఉన్నాడు జైల్లో. మీకు ఎక్కడ మనకేదో అసంతృప్తి ఉందండి. నాకేమనిపిస్తుందంటే నాతో సహా చాలా మందికి వీళ్ళంత ఘన విజయం సాధించడం మీద ఈర్ష్య ఉందనుకుంటున్నాను నేను. ఈవెన్ వీళ్ళ ఫాలోవర్ పార్టీ సానుభూతి పట్ల కూడా ఒక్కోసారి మన స్నేహితుడే ఒక 100 కోట్ల ఆర్డర్ తెలిసిందనుకో, ఆడమే కోపం వచ్చేస్తుంది మనకి, ఎంత ప్రాణ స్నేహితుడైనా. అది మనకు అందకుండా పోయాడని, మన లక్ష్యడేమో పోయాడని. వాళ్ళు అలా ఉంటున్నారేమో కూడా, ఉంటే ఉండొచ్చు. ఈత మాకు పని ఏంటరా బాబు, మా ఈడున్నాడులే మాకు చాలు, మీరు అక్కర్లేదు అన్నట్టు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు సహజంగానే ఉంటారు. ఆ వాతావరణం కూడా కనబడుతుంది. ఇప్పుడున్న సానుభూతి పరులకి, టీడీపీ కార్యకర్తలకు ఒక అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు వాళ్ళని పట్టించుకోవట్లేదని దాన్ని డైరెక్ట్ గా పార్టీ మీద బాధపడుతుంది. అది ఎమ్మెల్యేలు తప్పు కూడా కొంత ఉంది. ఇలాంటివన్నీ కలిపి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చలేసేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది కూడా అలా కనిపిస్తుంది మనకి. కొన్ని విషయాల్లో అమరావతి ఉంది, ఆ రైతులు ఇబ్బంది పడుతుంటే అక్కడ ఉన్న అధికారి వాళ్ళని ఏడిపించి తినేస్తున్నాడు. ఏంటండి అది ఏం జరుగుతుంది ఎవరికి అర్థం అవట్లా. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూలో పాత మనుషులు జగన్ మనుషులే ఉన్నారని అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి కొన్ని ఏమవుతున్నాయంటే చూసేటప్పటికి ఇంకా అదే నడుతుందిరా బాబుని. ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు కదా ఎమ్మెల్యేలు. దానివల్ల ప్రభుత్వం ఏదైనా చేసి సీరియస్ గా తీసుకున్నది కూడా పల్సన్ అవుతుంది. దాన్ని సరి చేసుకోవాలి వాళ్ళు. వీళ్ళందరూ ఏమనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇందులోంచి తప్పించుకోలేడండి. మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ వే ఆఫ్ ముడుపులు దొరికినాయి. దీంట్లో ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 1000 కోట్లు వస్తాయి. ఇది అయిపోలేదు అప్పుడే, ఇంటర్వెల్ కూడా అవ్వలేదు. ఇంకా ఇంటర్వెల్ లో సగం అయిందండి. ఇంటర్వెల్ కి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, ఇంటర్వెల్ దగ్గర నుంచి దాని మీద నడుస్తుంది. ఇది పూర్తిగా వన్ సైడ్ గా మనం ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదండి. ఎందుకు వదిలేస్తారండి జగన్మోహన్ రెడ్డిని? అసలు ఎందుకు వదలాలి? అంటే మనకున్న చీమునెత్తురు పౌరుషం ఉండదనా ఏంటి? ప్రభుత్వంలో మనం ఉన్నామా వాళ్ళు ఉన్నారా? ఆ పదవి వాళ్ళదా మందా? పదవి పోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? వాళ్ళకి కదా నష్టం. మీకు కానీ నాకు కానీ నష్టమే ఉండదు చెప్పండి. కాబట్టి మనం ఓవర్ థింకింగ్ చేసి ఎవరో ఏదో డెఫినెట్ గా ఒక్కొక్క ఐడియా చెప్తారు. వాళ్ళ ఆలోచన తోచింది ఇలా జరగundొచ్చు, అనుమానం పెడతారు. అనుమానం పెరిగిపోతామంటారు. మనం ఎక్కువ అంత ఆలోచనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను గతంలో కూడా పాజిటివ్ దృక్పథం ఉన్నది, ఆప్టమిస్టిక్ గా ఉంటుంది. ఆశావహ దృక్పథం అంటారు దీన్ని, ఆప్టమిస్ట్ ని. నేను ఎంత మంచి జరుగుతుందని కోరుకుంటాను. అలాగే జరిగింది లాస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి 2020లోను 2021లో కూడా వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారో డెఫినెట్ గా రాబోయేది టీడీపీ గవర్నమెంట్ అని చెప్పాం. అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. పైగా నన్ను విక్రించారు కూడా. నువ్వు అలాగే మాట్లాడతావులే, నీకు అలాగే అనిపిస్తలే నీకు అని పైగా కులం పేరు పెట్టి కూడా నన్ను అన్నారు కొంతమంది. ఏమైందండి, రిజల్ట్ ముందు రోజు కూడా నన్ను నా మాట నమ్మడానికి చాలా మంది ఇష్టపడాల, గుండెలు జారిపోయి ఉన్నాయి అందరికీ. ఓ పక్కన సర్వేలు చెప్తున్నారు, రకరకాల సర్వేలు చెప్తున్నారు. మనం ముందు నుంచి చెప్పుకున్నా కూడా డెఫినెట్ గా క్రెడిట్ మనం తీసుకుంటాం. ఏంటండి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది చెప్పారు, కొట్టేశారు. అయినా సరే ఎవరికే గుండెలా లేదు, జారిపోయి ఉన్నాయి అందరికీ. రిజల్ట్ చూసేదాకా నమ్మలేకపోయారు. ఎందుకంటే అవతల వ్యక్తులు అటు దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. మాకు ఎంతో మంది ఫోన్లు చేస్తే అందరికీ ఓపికగా వివరించి చెప్పివ్వండి, కంగారు పడకుండా మీకు ఇప్పుడు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాడని చెప్పుకుంటవచ్చు. అదే జరిగింది ఇంచుమించుగా. ఏంటండి అప్పుడు నేను ఆశావాహ దృక్పథంతో ఉన్నాను. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి
అప్రజాస్వామిక విధానాలకి రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలకి శిక్ష పడద్దే. అతను ప్రజా కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడదాం కూడా పడింది. ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా శిక్ష పడద్దు. అయితే మన న్యాయస్థానాలు అనేది జీళ్లపాకంలో సాగుతాయి. రకరకాల ఇప్పుడు చట్టాల్లో ఉన్న లొసుగులు వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు ఆరితేరు ఉన్నారు అందులో కదండి. నేరస్తులు పోలీస్ కంటే ఒక న్యాయవాది కంటే న్యాయమూర్తి కంటే తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా తప్పించుకోవాలో తెలిసినోడు నువ్వు బంధించడానికి వెళ్తావు, నీకు బొక్కలేకుండా తెలియదు, కానీ వాడికి తెలుసు కదా బొక్కలేకుండా పారిపోతానికి. మనోడి పనే అదే. అంచేత మీకు వాళ్ళు తప్పించుకుంటున్నారేమో అన్న అపోహ మనల్ని అనుమానం ఉంటుంది మనకి. అతనికి బేగా శిక్ష పడట్లేదన్న ఆదుర్దా ఉంది, మనకు ఆగ్రహం ఉంది వాళ్ళ మీద. మనకి ఆ ఆగ్రహం వల్ల వాళ్ళకి శిక్ష పడట్లేదు, వాళ్ళ లోపల పెట్టట్లేదు, పట్టుకుని కొట్టేయట్లేదు అనేటువంటి బాధ మన ప్రతి ఒక్కరిలోనే ఉంది. అది ఆలస్యం అవ్వటం మాత్రం నిజమే, కానీ వేగంగా జరగదు. మనం అనుకున్నామని జరగదండి అది. ఎందుకంటే ఆ నేరస్తుడు శిక్ష పడే వరకు కూడా ఆడు పూర్తి హక్కులు ఉంటాయి. శిక్ష పడిన తర్వాత కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని ఉపసంహరిస్తారు కానీ కొన్ని హక్కులు ఉంటాయి. ఏమంటే శిక్ష పడే వరకు కూడా ఆడికి మీకు నాకు ఎలాగ ఉన్న హక్కులు అతనికి ఉంటాయి. హక్కులు ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులు అతను ఆడుకుంటాడు. కాబట్టి మనం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తప్పించుకుంటారనే భయం అవసరం లేదు. ఆడు కొనేస్తాడు అని ఊరికే మిగతా వాళ్ళు భయపెట్టడం అనవసరం. ఒకవేళ కొనేస్తాడు ఏమవుద్ది, వాళ్ళు డబ్బులు ఖాళీ అయిపోతాయి, మళ్ళీ ఎలక్షన్ డబ్బులు ఉండవు వాడి దగ్గర, అంతే కదా. ఏంటండి అతని దగ్గరే ఉంచరు కదా వీళ్ళు. ఒకవేళ నిజంగా అమ్ముడు పోయినా మొత్తం లాగేస్తారు అతని దగ్గర రూపాయి లేకుండా, మళ్ళీ రోడ్డు మీద వస్తాడు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మిథున్ రెడ్డికి సంబంధించి ఏదైతే జరుగుతుందో, మిథున్ రెడ్డి కానీ ఎవరో కూడా ఏదో రోజు చేతులు ఎత్తేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేస్తారు. ఇందులో సర్వైవల్ వాళ్ళు తప్పించుకోవడం కోసం అదే జరుగుద్దండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తానికి ఇదంతా జరుగుతుంది అన్నట్టు కొంత కూడా వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.